ఆయన ప్రభాస్ అన్నకు రాముని పాత్ర ఇచ్చి రాముడు ఇట్లుంటాడా అన్నట్లాగా చేసి పెట్టిండు. నాకైతే అది చాలా బాధ అనిపించింది. కాకపోతే రాముని పాత్ర అయినా, కృష్ణుని పాత్ర అయినా, రామాయణమైన, ఇంకోటి మహాభారతమైన ఏదైనా తీయగలిగే సత్తా ఉన్నది ఎవరికంటే మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లకు మాత్రమే ఉన్నది. వేరే ఇండస్ట్రీ వాళ్ళు అయితే రామునిలాగా చూపించడానికి చాలా అంటే చాలా కష్టపడలేరు అసలు. ఎందుకంటే ఆయన పేరేముంది కదా, డైరెక్టర్ పేరు ఓంకారా ఏంది, ఓం రావుత్ సినిమా చేస్తే ఊకేనే సినిమా. నిజంగా అంటే రాముడిని ఎట్లా తీయాలనేది తెలుగు ఇండస్ట్రీ బంగారం లాంటిది అబ్బ. అసలు ఎన్టీ రామారావు గారిని రాముడిలాగా ఇట్లా చూపిస్తే దేవుడు ఇట్లే ఉంటాడేమో అని చెప్పేసి ఫోటోలు పెట్టుకొని ఇప్పటికీ పూజిస్తారంటే అది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు డైరెక్టర్ల గొప్పతనం అని నేను అనుకుంటా ఉన్నా. ఈ సినిమా కూడా వారణాసి సినిమా మరొక లవకుశలాగా మరొక వాళ్ళ నాయన తీసిన ఒక ఈ మూవీ ఏదో ఉంది అల్లూరి సీతారామరాజు లాగా ఒక బ్లాక్ బస్టర్ పెద్ద హిట్. అసలు ఇండియాలోనే రాముడు అంటే మహేష్ బాబు అనే టైపుగా రావాలని నేను మనస్ఫూర్తిగా. రాజమౌళి గారి సినిమాలు అంటే ఇంకా అది హీరో ఎవరైనా ఉండని ఖచ్చితంగా హిట్ అని చెప్పేసి మార్క్ పడిపోయింది. అది ఫస్ట్ టైం మన తెలుగు సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది వారణాసి మూవీ. అన్న ఒకటి చెప్తున్నా, రాజమౌళి సినిమాలు అంటే స్టోరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టోరీ అనేది ఎవరికి ఏది సెట్ అవుతుందో వాళ్ళకు కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ రాస్తాడు కాబట్టి ఆ సినిమా హిట్ అవుతుంది. డైరెక్టర్ది ఒకటే కాదండి, ఆ సినిమాని భుజాల పైన వేసుకొని వాళ్ళు చేసే యాక్టింగ్ ని బట్టి మూవీ హిట్ అవుతుంది. అర్థమైందా? మొన్న ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయిందంటే వాళ్ళిద్దరు, ఆయన ఒక్కటి కష్టం కాదు డైరెక్టర్ది, ఆ ఇద్దరు హీరోలు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు. అసలు ప్రతి ఒక్క ఆ హీరో ఒకటే కాదు, కెమెరామెన్లు కానీ కోసం వచ్చిన 100 మంది సినీ కార్మికులు కష్టపడితే ఒక సినిమా హిట్ అవుతుంది. అది డైరెక్టర్ ఖాతాలో వేయడం అనేది ఒకటి కరెక్ట్ కాదు. ఓకే.